ఈరోజు మన వాక్య ధ్యానాంశము, ఒక పాపికి ఒక కార్యము అప్పగించబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 29 వచనాలు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నయు నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. స్త్రీలందరి వలె ఈ స్త్రీకి కూడా ఒక భక్తి ఉన్నది. ఆమెకు దేవుని భయం లేదు. ఆమె విచారములో జీవించింది. క్రీస్తు ఆమె బావి దగ్గరికి వచ్చిన గంటను ఏర్పాటు చేసుకుని వీరెవరు అక్కడ ఉండరని నిశ్చయించుకున్నాడు. ఆమె పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలలో మిక్కిలి చెడిపోయిన స్త్రీ అయినప్పటికీ యేసు ఆమెను గురించి ఆలోచిస్తూ ఆమె ద్వారా ఆ పట్టణమును రక్షించాలని ఆలోచించారు. ఆమె సిగ్గును విడిచి, ఒకవేళ ఆమె తన అందం గూర్చి గర్వించినదేమో, క్రీస్తును మన లోతు లేని భక్తితో కలుసుకునుట శ్రేష్టమైన విషయం. 2 సమూయేలు 13వ అధ్యాయం నాకు చూపించబడింది. ఒకరు సువార్తికుడనే పేరుతో నన్ను మోసం చేయవాలని చూపించినప్పుడు నేను అతనికి దేవుడు తన గూర్చి చూపించిన అధ్యాయం అతనికి చూపించాను. ఇది దేవుడు అతనితో మాట్లాడినట్లుగానే ఉంది. అతడు ఒక వేటగాడు. అతని దగ్గర తుపాకీ ఒకటి ఉంది. పాస్టర్ గారు నాకు ఈ విషయం తెలిపారనే భావంతో పాస్టర్ గారిని తుపాకీతో కొట్టాలని చూశాడు. అతడు సభ యందు ప్రార్థించాలని చూశాడు. అది ఉద్యమం వచ్చే సమయము. దేవుని ఆత్మ స్థలం మీద ఆవరించి ఉండినాడు. నేను అతనితో చెప్పాను, నీవు కూర్చోవలసింది, నీవు అననీయ వలె క్రింద పడి చనిపోతావు. అతని కోపం వచ్చి లేచి వెళ్ళిపోయాడు. మనము క్రీస్తుతో మాట్లాడేటప్పుడు మన పాపములు బయటికి వస్తాయి. ఒక పాస్టర్ గారి కుమార్తె వైద్య విద్యార్థిని రహస్యంగా ఒకరితో ప్రేమలో జీవిస్తూ ఉంది. దానిని విడిచిపెట్టడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయని చెప్పింది. కానీ దేవుడే ఆమెకు మార్గం చూపెట్టాడు. దేవుడు చెప్పాడు, నేను మిమ్మును సర్వసత్యములోనికి నడిపించుదును. నీవు ధర్మశాస్త్రం వెంబడించినట్లు నేను ఆత్మను నీకు అనుగ్రహించుదును. యోహాను 16:13. దేవుడు నన్ను సత్యములోనికి, ఇంకా ఎక్కువైన సత్యములోనికి నడిపించాడు. నా యవ్వన దినములలో ఒక స్త్రీని చూసినప్పుడు నేను ఆమెను పొందవలనే ఆశ తీసివేశాడు. దేవుని చిత్తములో ఉండుట నా మనసులో అత్యున్నతమైనదిగా ఉండింది. నేను దేవుని చిత్తం నుండి బయటకు అడుగు వేయడానికి భయపడ్డాను. ఒక స్త్రీ అంటే లోకమని అర్థం. ఆమె ప్రభువుని ఎరిగినదైతే ఆమె ఆశ్చర్యపరురాలుగా ఉండవచ్చును. హృదయమందు క్రీస్తు ఉంటే వారి స్వభావం ఘనమైనదిగా ఉండను. వివాహం ఘనమైన తలంపు. అది ఒక పురుషునికి స్త్రీకి మధ్య దేవుడు చేసిన ఏర్పాటు. ఈ స్త్రీ పాపములో జీవించడానికి పుట్టినానను అనుకుంది. ఇంతవరకు ఆమె పాపములో జీవించింది. అప్పుడు ఆమె మిషనరీ అయింది. యేసు గ్రామములో ఉండిన అధమైన స్త్రీని పట్టుకున్నాడు. ఆమె పైన ఆశీర్వాదం అనుగ్రహించాడు. ఒకప్పుడు ఆమె ఒక శాపంగాను యవనస్తులను పడగొట్టేదిగాను ఉండింది. ఇప్పుడు ఆమె దేవుని కొరకు ధైర్యంగాను సంతోషంగాను ఉన్నది. క్రీస్తు మాటలు ఆమెకు నూతన జీవం తెచ్చిపెట్టింది. ఇక మీదట ఆమె ముందుకు వెళ్ళింది. మనుషులు ఆమెను గమనిస్తూ ఉండినారు. 49 సంవత్సరాల క్రితం నేను ఈ నూతన జీవం అందుకున్నాను. దేవుని కృపను బట్టి నేనెన్నడూ వెనకకు పోలేదు. నాకు క్రీస్తు ఇంకా ఎక్కువ దొరుకుతాడా అనేది నా హృదయ వాంఛ. ఎందుకనగా అది నా ఆస్తి. మనం క్రీస్తు దొరికే స్థలానికి వెళ్దాం. క్రీస్తు అనుకున్నాడు, నేను ఒక మిషనరీని కనుక్కున్నాను. ఇక మీదట సుకారు వ్యత్యాసంగా ఉండబోతుంది. దేవుని ఆత్మబలం అన్నింటినీ ఆమె కనుగొంటుంది. ఈ స్థలం మార్చబడుతుంది. నీవు క్రీస్తును కనుగొంటే పరలోకం యొక్క వెలుగు నీ కనులకు దొరుకుతుంది. నీవు ప్రభువుతో ఉంటే భార్యాభర్తలకు మధ్య ఏ రహస్యం ఉండదు. నీవు పోట్లాటల నుండి పారిపోతావు. నువ్వు సమాధానం వెతుకుతావు. నాకు సమాధానం కావాలని అంటావు. ఎవరైనా నా ఇంటి నుండి ఏదైనా తీసుకుని కోరితే వారిని తీసుకునేవ్వండి. నేను ఎవరితోనూ పోట్లాడను. దేవుడు నీకు ఒక నూతన హృదయమును, నూతన నామమునిచ్చును. ఈ లోకములో దేని కొరకైనను సరే క్రీస్తును విడువకము.
క్రీస్తునందు నీవు నిరుత్సాహపడవు. నేను పరిశుద్ధత కొరకు ప్రార్థించాను, నన్ను యేసేపు వలె చేయమని దేవుని అడిగాను. ఒక పరిశుద్ధమైన జీవితం నువ్వు జీవించలేకపోతే అది నీ పొరపాటు. క్రీస్తు కొరకు ఒక సాక్షిగా జీవించటం ఒక ఆధిక్యత, ఒక పరిశుద్ధ జీవితం, క్రీస్తును పోలిన జీవితం, ఈ రెండు చాలా ముఖ్యమైనవి. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.